ప్రతిరోజు నిత్యావసరంగా వాడుకునే కూరగాయ టమోటో. టమోటో ధర ఎప్పుడు ఆకాశాన్ని అంటుతుందో, ఎప్పుడు నేలచూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసే పంట కూడా ఇదే. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రస్తుతం రైతులు సన్నద్ధమవుతున్నారు. అయితే సాగుకు ఎంచుకున్న పొలంలో ఒకేసారి నాటడం కాకుండా దఫాలుగా నాటుకుంటే మార్కెట్ ఆటుపోట్లను కొంతవరకు అధిగమించే వీలుంటుంది. అయితే వర్షాకాలపు టమోటాకు చీడపీడల బెడద ఎక్కువ. అందువల్ల ప్రాంతానికి తగ్గ అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఖరీఫ్ టమోటో నుంచి ఎకరాకు 30 టన్నులకు పైగా అధిక దిగుబడులను పొందే అవకాశం ఉందంటూ ఖరీఫ్ టమోటో సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. సంవత్సరం పొడుగునా కూడా రైతు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి కూరగాయల పంట అంటే టమాటో. ఈ టమాటో వేసే రైతులు కొన్ని రకాలైనటువంటి సూచనలు, అదేవిధంగా యాజమాన్య పద్ధతులు మరి పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే పొలం నీరు ఇంకేటువంటి బరువైన నేలలు అవనండి, లేదంటే గరప నేలలు ఏవైనా కానీ అలాంటి నేలలు ఎంపిక చేసుకోవడం అనేది మంచిది. మరి వీటిలో ఉండేటువంటి రకాలు ఈ పోజా రుబీ కానీ, పోజా ఎర్లీ డ్వార్ఫ్ అంటాం అది కానీ, అలాగే ఇంకా అర్కా మేఘాలి, ఇవన్నీ కూడా 130 నుంచి 135 రోజులు మనకి కాల పరిమితి ఉంటుంది. పండ్ల పరిమాణం కూడా మధ్యస్థంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చూసుకుంటే 10 నుంచి 12 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వచ్చేటువంటి రకాలు. అదేవిధంగా మనకి అర్కా సరోబ్ అయితే కనుక 105 నుంచి 110 రోజులు అంటే తక్కువ కాల పరిమితి రకాలుగా ఉంటుంది. ఈ రకాలతో పాటుగా అర్కా సామ్రాట్, అదేవిధంగా అర్కా రక్షక్, ఈ రకాలు చూసుకుంటే మనకి 135 నుంచి 140 రోజుల కాల పరిమితి ఉంటుంది. మరి హైబ్రిడ్ రకాలు కాబట్టి బాగా దిగుబడి సుమారుగా 25 నుంచి 30 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. ఇకపోతే కనుక విత్తన మోతాదు కనుక చూస్తే మనకి హైబ్రిడ్ రకాలు అనుకోండి, ఎకరానికి 60 నుంచి 80 గ్రాములు విత్తనం ఎకరాకి సరిపోతుంది. అదే కనుక సూటి రకాలు అయితే కనుక మనకి 200 నుంచి 250 గ్రాముల వరకు కూడా విత్తనం అవసరం ఉంటుంది. అదేవిధంగా విత్తన శుద్ధి వరకు చూస్తే మెటలాక్సిల్ అయితే కనుక 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి చేసుకోవటం కానీ, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తాము అనుకుంటే కనుక ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఈ జీవ శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని కనుక నాటితే చాలా వరకు ఈ ఆకు ముడత పురుగులు కానీ, లేదంటే తెగుళ్ళు కానీ చాలా వరకు మనకి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మన నారుమడి విషయానికి వస్తే మనకి 1 ఎకరానికి కావాలనుకుంటే సుమారుగా 25 నుంచి 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పెంచినటువంటి నారు 1 ఎకరాకి సరిపోతుంది. దీనికి ఏంటంటే ఒక ఎత్తైన నారుమడి అంటే ఒక 6 అంగుళాలంటే 10-15 సెంటీమీటర్లు ఎత్తు వచ్చే విధంగా ఎత్తైన నారుమడులు చేసుకోవాలి. మరి వర్షాకాలం కాబట్టి నీరు నిలిస్తే నారు కుళ్ళు తెగులు వచ్చేస్తుంది. కాబట్టి ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని ఆ మడులు బాగా దున్నుకోవడం, దానికి మళ్ళీ సేంద్రియ ఎరువును వేసి ఆ బెడ్స్ మీద ఒక 10 సెంటీమీటర్లకి 1 అంగుళం లోతు చాలులాగా ఒక కట్టెతో గీసి అందులో మనం ఎంచుకున్నటువంటి విత్తనము నారుమడిలో వేసి పైన కప్పేసి పైన మళ్ళీ గడ్డి కప్పి మనం మొదట ఆ వారం రోజులు కూడా ఉదయం సాయంత్రం నీరు పోస్తే మనకి బాగా మొలకొస్తుంది. 5-7 రోజు మొలకొచ్చిన తర్వాత మనం పైన ఉన్నటువంటి గడ్డి తీసి తర్వాత మనం నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మరి నారులో కూడా నారుకులు తెగులు రాకుండా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినటువంటి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి విత్తనాలు వేసిన 12వ రోజు, అదేవిధంగా 22వ రోజు ఒకసారి కనుక వేర్లకు తలిచేటట్టు పిచికారీ చేసుకుంటే మనకి నారుకుళ్ళు తెగులు కూడా తగ్గిపోతుంది. ఇకపోతే ప్రధాన పొలం నారు పెరిగిన తర్వాత ప్రధాన పొలం మనం తీసుకుని ఎక్కడైతే నాటుతామో దానికి మనకు 5 నుంచి 8 టన్నుల వరకు కూడా ఈ పశువుల గత్తం కానీ వేసి బాగా 2-3 సార్లు కలిగి దున్నుకుంటాము. ముందుగా బోధులు తయారు చేసుకుంటాము 2 అడుగుల దూరంలో. ఆ బోధుల మీద వర్షాకాలంలో వరుసకి మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 40 సెంటీమీటర్లు వచ్చే విధంగా నాట్లు వేసుకోవాలి. ఇంకా కలుపు యాజమాన్యం అంటే మనకి ఒకటి ఇందులో పొలం దున్నిన తర్వాత చాలా వరకు కలుపు ఉండదు. నాటిన తర్వాత మనకి గనక 25-30 రోజులప్పుడు కనుక ఏవైనా గడ్డి జాతి కలుపులుంటే 300 గ్రాముల మెట్రిబిజిన్ మందును 200 లీటర్ నీటికి కలిపి కనుక మనం వరుసల మధ్యలో వీలైనంత వరకు మొక్కల మీద పడకుండా కనుక పిచికారీ చేసుకోగలిగితే మనకి కలుపు కూడా గడ్డి జాతులు ప్రత్యేకంగా సమర్థవంతంగా మరి నివారించబడతాయి. కాబట్టి అది చేసి తర్వాత మళ్ళీ 30-40 రోజులప్పుడు వీలైతే తప్పనిసరిగా కూలీల సహాయంతో కనుక మనం గొప్పు తవ్వించుకుంటే చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా ఎక్కడైనా కూలీలతో చేయలేనప్పుడు మాత్రమే కలుపు మందులకు వెళ్ళండి. లేకపోతే వీలైనంత వరకు
వరకు ఈ కూలీలతోనే మనం కలుపు యాజమాన్యం చేయడం అనేది చాలా ముఖ్యం. ఎరువుల యాజమాన్యం విషయంకి వస్తే మనకి ఒక ఎకరానికి 48 కేజీలు నత్రజని అవసరం ఉంటుంది. 24 కేజీల వరకు కూడా భాస్వరం అవసరం ఉంటుంది. 24 కేజీల పొటాష్ అవసరం ఉంటుంది. భాస్వరాన్ని మనం 24 కేజీలు అంటే చివరి దుక్కులోనే వేసేయాలి. తర్వాత పొటాష్ ఏదైతే ఉందో దాన్ని 2 సమభాగాలుగా చేసుకోవడం. చివరి దుక్కులోను పూత తయారవుతున్నప్పుడు రెండో దఫ పైపాటికి నత్రజని వేసినప్పుడు మనం కనుక కలిపి వేసుకుంటే ఆ విధంగా మనకి పొటాషియం 2 దఫాలు. అదేవిధంగా మనకు కావలసినటువంటి నత్రజని 48 కేజీలు అంటే సుమారు 105-110 కేజీల యూరియా అవసరం ఉంటుంది. దాన్ని 3 సమభాగాలుగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తినటువంటి 30 రోజులకి ఒకసారి, 45 రోజులకు ఒకసారి, మళ్ళీ 70 రోజులకి, ఈ సమయాల్లో 3 దఫాలుగా ఈ నత్రజని ఎరువు యూరియా రూపంలో మనం వేసుకొని తప్పనిసరిగా ఎరువు వేసిన ప్రతిసారి కూడా నీరు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం కూడా మనకి ఖరీఫ్ పంట కాలంలో వేసినప్పుడు వర్షాలు అడపాదడపా పడతా ఉంటాయి. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు నీటి తడులు ఇచ్చుకుంటూ వెళ్తుంటే మనకి మంచి పంట దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాయలు భూమికి తగిలినప్పుడు వర్షాకాలంలో నీరు చేరితే అక్కడ కాయలు కుళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో వేసే రైతులు తప్పనిసరిగా మొక్క నిటారుగా పైకి పెరిగే విధంగా, అంటే భూమి మీద పడకుండా విధంగా ఈ ట్రెల్లిస్ పద్ధతి, అంటే ఊతం కర్రలు ఇచ్చి మనం కనుక మొక్కలు పెంచుకుంటే దిగుబడి చాలా బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది, ఈ కోసుకోవడానికి వీలుగా ఉంటుంది, మందులు పిచికారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రెల్లిస్ పద్ధతిని కూడా ఈ ఖరీఫ్లో వేసే రైతులు ఈ టొమాటోలో పాటించాల్సిందిగా కోరుతున్నాను.